హాయ్ అండో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఇదే వ్లాగ్ అండి. ఇప్పుడైతే టైం 5:30 అయింది. 5:30కి అయితే నేను లెగిసాను. నేను లెగిసి ఇంట్లో పనులు కొన్ని ఉంటాయి, చేసుకొని ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకోవాలి. అందుకని నేను ముందుగా చేసేది ఏంటంటే ఫస్ట్ హీటర్ పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఫస్ట్ హీటర్ పెట్టేసుకుంటానండి. హీటర్ పెట్టేస్తే నీళ్ళు మరుగుతాయి. అంతలోగా నేను ఇంట్లో పనులు ఉంటాయి కదా, లోపలంతా తుడిసి బయట కల్లాపేసి ముగ్గది పెట్టేసుకుంటాను. ఇదంతా ఈలోపు పిల్లలు లెగిస్తే నాకు అవ్వదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ పని అంతా నేను చేసుకుంటాను. అంతలోకి ఏంటంటే వాటర్ కూడా బాగా మరుగుతుంది అనమాట. మరిగిన తర్వాత ఏమో ఫ్రెష్ అయిపోయి మిగతా పనులు అయితే నేను చేసుకోవాలి. ఇంట్లో కొంచెం ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనండి దీపారాధన రోజు పని అవుతుంది. లేదంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. ఇప్పుడు మీరు టైం చూస్తే ఇప్పుడైతే నీరు పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడైతే కసవైతే తుడుచుకోవాలి. ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. కొంచెం మాది కొంచెం అంటే మరీ పెద్దది కాదు కానీ కొంచెం ఉంటుందండి. అట్టడానికి టైం అయితే పడుతుంది. అదైతే చేసుకోవాలి. పని అయితే చేసుకున్నానండి. పని అయితే చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను. స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే నేను పూజకి రెడీ చేసుకుంటాను. నేనైతే పూజకి ఎలా రెడీ చేసుకుంటానో అదైతే చూపిస్తాను. కానీ చేసే ప్రాసెస్ చూపిస్తానండి. కానీ పూజ చేసేది నేను వీడియో తీయలేను. ఎందుకంటే నాకు పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చెయ్యాలి. అందుకని నేను ఎర్లీగా లెగిసి మరీ చేస్తాను. పిల్లలు లెగిసాక చేస్తే వాళ్ళు అది ఇది అని నన్ను చిరాకు పెట్టిస్తారు. అందుకనే పూజ నేను 3 డేస్ చేస్తాను వీక్లీ. ఫ్రైడే, మండే, సాటర్డే. ఈ 3 డేస్ కూడా నేను ఎర్లీ మార్నింగే లెగిసి చేస్తాను అనమాట, పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టకుండా. చూస్తున్నారు కదా, నేనైతే దేవుడి వల్ల ముందు కూర్చొని ప్రశాంతంగా అన్ని సామాన్లు కిందన పెట్టుకొని ప్రతిదానికి అయితే నీట్గా బొట్లు పెట్టుకుంటాను. గంధము కుంకుమ పెట్టుకుంటానండి. అన్నీ పెట్టుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకొని నేనైతే పూజ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడైతే పువ్వులు పెట్టేది మిస్ అయిందండి క్లిప్పు. అదనమాట. ఇప్పుడైతే నేను నైవేద్యం కూడా ఏదైనా ప్రిపేర్ చేయాలి. కాకపోతే నాకు ఆ రోజు అవ్వలేదు. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే కమలాకాయ పెట్టాను అనమాట. సో కమలాకాయ పెట్టేసి ప్రమిదల్లోనైతే నూనె అది వేసుకొని ఒత్తులు అది రెడీ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకొని దేవుడి మాలను ఏమైతే పేర్చేసుకుంటాను. అన్నీ పేర్చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా నీట్గా దీపం పెట్టుకుంటాను. మనము దీపం వెలిగించేటప్పుడు ఆ దేవుణ్ణి ఎంతగా తలుచుకొని వెలిగిస్తామో అదే ముఖ్యమండి. అది చాలా ఇంపార్టెంట్. మన దీపారాధన అంటేనే దేవుని తలుచుకుంటూ చేయాలి. పూజ చేసిన వెంటనే అయితే మేమైతే కట్టెల పొయ్యి మీదే వండుకుంటామండి. రేరుగా వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ యూస్ చేస్తాను. ఇక్కడైతే నేను కట్టెల పొయ్యి ముట్టించేసాను. మా పాపకైతే తోటకూర ఫ్రై చేశాను. నిన్నైతే కొంచెం నార్మల్గా ఎగ్ రైస్ ఏదో పెట్టేశాను. అందుకని ఈరోజు హెల్తీగా ఉండాలి అని చెప్పేసి తోటకూర ఫ్రై క్యారీస్కి చేస్తున్నాను. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టాము. ఇంట్లో అంటే మా బాబు క్యారీస్ కంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా కదండి, క్యారీస్ కోసం కొంచెం ఎర్లీగా వండేస్తాను అనమాట. అయితే ఇక్కడ మనకి కర్రల పొయ్యి మీద వండుతాం కాబట్టి అది నేను మొత్తం వీడియో తీయాలంటే కొంచెం కష్టము. అందుకనే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసేయగలిగాను. అందులో పొయ్యి ముట్టించడానికి టైం పడుతుందండి. మనం వీడియోలో చూసినంత ఈజీగా ఎలా అంటే అలా ముట్టుకుపోదు కదా. చాలా వీడియోస్లో నేను కూడా చూస్తాను, చాలా ఈజీగా కట్టెల పొయ్యి మీద వండేస్తున్నట్టు ఉంటుంది. కానీ వంట అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే కట్టెలు తెచ్చుకొని ముట్టించుకొని చేయడానికే మనకి కొంచెం టైం ప్రాసెస్. అలాంటప్పుడు మనం కొంచెం ఎర్లీగా లెగాలి అనమాట.
వంట అయితే పూర్తి చేశానండి. వంట అయితే పూర్తి చేసిన తర్వాత బాబునైతే రెడీ చేశాను. వాడికైతే క్యారియర్ కట్టేసి వాడినైతే రెడీ చేశాను. వీడేనండి మా బాబు, చూస్తున్నారు కదా! సో, వాడు వీడియో తీస్తానంటే అసలు ఆగట్లేదు అనమాట. వాడైతే స్కూల్‌కి చాలా ఇంట్రెస్ట్‌గా వెళ్ళిపోతాడు. చాలామంది పిల్లలైతే నేను స్కూల్‌కి వెళ్ళను అలాగా ఇలాగా అని ఏడుస్తారు కదా! కానీ వీడు అలా కాదండి, చాలా ఇంట్రెస్ట్‌గా వెళ్తారు. అయితే వాళ్ళ డాడీ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళ డాడీ దేబడేస్తారండి. ఏ షిఫ్ట్‌లో అయితే వాళ్ళ డాడీ ఉండరు. అలాంటప్పుడు నేనే తీసుకొని కూడా వెళ్తాను. స్కూల్ అయితే కొంచెం దగ్గరలోనేనండి. చూస్తున్నారు కదా! వాడైతే బైక్ దగ్గర నించోడానికి వెళ్ళిపోతున్నాడు బైక్ ఎక్కేస్తాను అని. లేదు బైక్ ఎక్కను, నేను నడుచుకుంటా వెళ్ళిపోతాను అంటున్నాడు. నడుచుకుంటా వెళ్ళడానికి కొంచెం దూరం అనమాట. మరీ వాడిని పంపించే అంత దగ్గరేం కాదు. అందుకని చెప్పేసి నేను వెనక్కి రమ్మని పిలుస్తున్నాను. నేనైతే వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు ఇంకా పరిగెడుతున్నాడు అనమాట. ఎనీవే స్కూల్‌కి అయితే చాలా బాగా వెళ్ళిపోతాడండి. అందుకే నాకు బాగా నచ్చుతాడు. స్కూల్ విషయంలో అయితే అసలు ఇబ్బంది పెట్టడు. బ్రష్ విషయంలోనే ఇబ్బంది పెడతాడండి. వాడినైతే స్కూలుకి పంపించేశాను. ఇప్పుడు టైం అయితే 9 అవుతుందండి. 9కి అయితే నేను కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నాను. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి టీ పెట్టేసే ఉంచుతాను. వాళ్ళందరూ తాగేస్తారు. నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చొని ఒక 1 మినిట్ అలా ప్రశాంతంగా టీ తాగుతాను. అలా కూర్చొని టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో హడావిడి హడావిడి వీడియో కోసం అలా తాగుతున్నానే కానీ, లేదంటే నాకు టీ తాగుతున్నా కూడా మా చిన్నబాబుతో అటు ఇటు మాట్లాడుతూ పరిగెత్తుతూనే ఉండాలండి. పిల్లలు కొంచెం పెద్దయ్యే వరకు ప్రాబ్లమ్స్ తగ్గవండి. అయితే నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి. వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియో కొంచెం ఇంకా ఎక్కువ మందికి వెళ్తుందండి. వాళ్ళు కూడా చూడడానికి అవుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను. అయితే నేను యాక్చువల్లీ ఆ వాయిసే ఇద్దాం అనుకుంటున్నాను. కానీ నేను బయట ఉన్నాను కాబట్టి చాలా క్రౌడ్‌గా ఏదేదో రష్‌గా ఉంది. చాలా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతూ ఉంది. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. సో, ప్లీజ్ అండి నా వీడియోస్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చిన్న చిన్నగా నా అంతటికి నేనుగా ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అండి.